బయట చూస్తే కూల్గా వెదర్, ఇక ఇంట్లో చూస్తే హాట్గా స్పైసీగా చికెన్ సూప్ అయితే రెడీ చేస్తున్నారు. ఇలాంటి చికెన్ సూప్ అయితే గనక మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. దోశతో ఈ చికెన్ సూప్ తిన్నారంటే గనక ఇంకా అలా దోశలు వేస్తూనే ఉండాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్, టమాటోస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్, మిర్చి అలాగే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక టమాటోస్ యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇక దీంట్లో మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాము. ఆయిల్ తేలాలి పైకి, అప్పుడు బాగా మగ్గినట్టు. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ సూప్లో బెస్ట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఏంటి అంటే అది కోకోనట్ మిల్క్. ఇప్పుడు ఈ రెండింటిని గ్రైండ్ చేసుకుని మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ సూప్ కమ్మగా టేస్టీగా రావడానికి కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ మనమైతే వేరుశనగ ఆయిల్ తీసుకున్నాము. దాంట్లో ఫస్ట్ మనము బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత లవంగాలు ఇంకా దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఎక్కువ గరిటె పెట్టి తిప్పడం వల్ల పీసెస్ అనేవి పేస్ట్లా అయిపోవచ్చు, అందుకే ఇలా కలుపుకోవాలి. చికెన్ ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్, ఇంకా మనకి ఎంత స్పైసీగా కావాలంటే అంత స్పైసీగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ సూప్ ఇంకా మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం దాంట్లో మనం కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాం.
అన్నీ బాగా కలిపిన తర్వాత ఇక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాము. మనం యాడ్ చేసిన పేస్ట్ బాగా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. చికెన్ ఇంకొంచెం బాగా మగ్గడానికి మనం ఇలా మూత వేసుకోవాలి. అప్పుడు చికెన్ ఇంకా ఇలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి సూప్ అనేది జ్యూసీగా వస్తుంది. చికెన్ పీసెస్లో ఉండే జ్యూస్ అంతా మనకి ఇలా సూప్లా వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. చూడండి, పీసెస్ కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో. దాంట్లో ఉండే మొత్తం జ్యూస్ అంతా మనకి సూప్లోకి వచ్చేసింది. మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫైనల్గా మనం లాస్ట్లోని కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మన యమ్మీ స్పైసీ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది.